మొత్తం ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూలో భూభారతట ఏకకాలంలో 1 కోటి మంది బ్రౌజ్ చేసిన సవ్యంగా పనిచేసేలా సర్వర్, రంగుల్లో అక్షరాలు, పంటలకు ఆకుపచ్చ, సాగునీటికి నీలం రంగులతో లోగోలో తెలంగాణ తల్లి విగ్రహానికి చోటు. సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం భేటీ. నేడు ఆవిష్కరణ. నాగార్జున సాగర్, తిరుమలగిరి, కీసరలో పైలట్ ప్రాజెక్టు. ఇక 566 రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారమంట. భూభారతి వెబ్సైట్ను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో అభివృద్ధి చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులని ఆదేశించారు. పోర్టల్ వాడే భాషకు సంబంధించిన ఫాంట్ అందరికీ అర్థమయ్యేలా ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలంటూ సూచించారు. ధరణి స్థానంలో తీసుకురానున్న భూభారతి చట్టం పోర్టల్ లోగో విషయంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సీఎం శని, ఆదివారాల్లో జరిగిన సమీక్షలో సందర్భంగా కీలక సూచనలు చేశారు. భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక నాణ్యమైన వనరులున్న సర్వర్ను వినియోగించాలని, ఏకకాలంలో 1 కోటి మంది బ్రౌజ్ చేసిన సవ్యంగా పనిచేయాలంటూ ఆదేశించారు. అంతేకాదు సాంకేతికత అవసరమైన బ్యాకప్ను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలంటూ, ఇందుకోసం వివిధ రాష్ట్రాలు వినియోగిస్తున్న సాంకేతికతపై అధ్యయనం చేయాలంటూ పేర్కొన్నారు. సైబర్ దాడులను ధీటుగా ఎదుర్కొనేలా పోర్టల్ను సన్నద్ధం చేయాలంటున్నారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేని వాళ్ళు సాంకేతిక కృత్రిమ మీద అంటే ఏఐని వినియోగించి పోర్టల్ బగ్స్ని సృష్టించే ప్రమాదాలు ఉన్నాయి. అధికారులు కూడా సైబర్ సెక్యూరిటీపై దృష్టి సాధించాలి. ఏఐని వినియోగించుకొని సర్వర్కు, పోర్టల్కు భద్రత కల్పించాలి. ఏఐ సాయంతో ఎప్పటికప్పుడు సైబర్ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించేలా నిఘా పెంచాలి. ఇక పరిష్టమైన ఫైర్ వాల్స్ని వినియోగించాలంటూ అవసరమైతే సైబర్ క్రైమ్ విభాగం సహకారం తీసుకోవాలి. 100 ఏళ్ళు పనిచేసేలా ఈ పోర్టల్ ఉండాలంటూ ఇక జూన్ 2 నుంచి రాష్ట్రమంతా భూభారతి ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకు కొత్త చట్టం. మేలో గ్రామ పాలనాధికారుల నియామకం. భూభారతిపై గందరగోళం సృష్టిస్తే చర్యలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇదే రెఫరెండం. ధరణితో కొల్లగొట్టిన భూములపై త్వరలో ఆడిట్. మీడియాతో ఇష్టగోష్ఠిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక పండగల అంబేద్కర్ జయంతి నేడు నిర్వహించేందుకు సర్కారు ఏర్పాట్లు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్న ముఖ్యమంత్రి, మంత్రులు. భావితలకు స్ఫూర్తి అంబేద్కర్, సీఎం రేవంత్ రెడ్డి. ఇక అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పాటు అంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. సో రైట్, భూభారతి గురించి మనం మాట్లాడుకోవాలి. భూభారతికి సంబంధించినటువంటి పోర్టలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేయబోతా ఉన్నారు. ప్రధానంగా 3 మండలాలు. ఒకటి ఏవైతే సాగర్, నాగార్జున సాగరు, తిరుమలగిరి, ఇక కీసరాలో పైలట్ ప్రాజెక్టుగా ఇక నేడు ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించబోతా ఉన్నారు. 566 రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఉండబోతుందట. ఈ పోర్టల్ ఎట్లుండాలి? ఈ పోర్టల్ సైబర్ నేరగాళ్లకు, సైబర్ దొంగలకు దొరకొద్దు. ప్రధానంగా ఈ భూభారతి అనే పోర్టల్ 100 ఏళ్లకు నిలిచిపోయే విధంగా, 100 ఏళ్ళ అలాగే కంటిన్యూ అయ్యే విధంగా ఈ పోర్టల్ను ఉండాలని తయారు చేసినట. ప్రధానంగా ధరణితో ఇబ్బందులు పడ్డటువంటి రైతులు కావచ్చు, ధరణితో కొల్లగొట్టినటువంటి ఆస్తులన్నీ కూడా, భూములన్నీ కూడా త్వరలో ఖచ్చితంగా ఆడిట్ చేసి మీడియా ముందు బయట పెడతామంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి ఈ భూభారతి అమలు కాబోతుందట. ప్రధానంగా ఇవాళ 3 మండలాల్లో లాంచ్ అవుతుంది. ఈ 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అసలు భూభారతి ఎట్లా పనిచేస్తుంది, ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలా, ఇంకేమైనా మార్పులు చేయాలా అనేది, ఇంకేమైనా చేర్చాలా అనేటువంటి అంశాల గురించి మరి ఇవాళ స్టార్ట్ చేస్తున్నటువంటి 3 మండలాలు. ఏప్రిల్ కదా ఇది. సో ఏప్రిల్, మే, జూన్ అంటే ఏప్రిల్, మే 2 మంత్స్ అంటే దాదాపు మనకు 45 రోజుల టైం ఉంటుంది. ఈ 45 రోజులలో 3 మండలాలలో వీటిని పైలట్ ప్రాజెక్టు అమలు చేసి 3 మండలాల్లో అబ్జర్వేషన్ చేసి ఈ 45 రోజుల ఫీడ్బ్యాక్ తర్వాత జూన్ 2 నుంచి రాష్ట్రమంతా అన్ని మండలాలలో ఉన్నటువంటి ఇక రెవెన్యూ ఆఫీసులలో భూభారతి అమలు కాబోతుందంట. 100 ఏళ్లకు ఫ్యూచర్గా దీన్ని ఉండబోతుంది. 3 భాషలు, ఒకటి తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, ఈ 3 భాషల్లో భూభారతి ఉంటుందట. ఇక రంగులలో అక్షరాలట. పంటలకు ఆకుపచ్చ రంగు, సాగునీటికి నీలం రంగులతో లోగో ఉంటుంది. లోగోలో తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా చోటు దక్కే అవకాశం ఉంది. సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇవాళ లాంచ్ చేయబోతున్నాడు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ ఒక మాట చెప్తుంది. ఇక్కడ ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇచ్చినని చెప్పుకోవచ్చు. ప్రతిపక్షాలు భూభారతి మీద కన్నేస్తాయని కూడా క్లియర్ చెప్పకని చెప్తా ఉన్నాడు. ఇక చూడండి ఒక్కసారి ఇక్కడ మనం చూస్తే సైబర్ దాడులను ధీటుగా ఎదుర్కోవాలి. ఇక
సైబర్ దాడులను ధీటుగా ఎదుర్కోవాలి. దాంతోపాటు ఇక్కడ చూడండి రాజకీయ, ఇక్కడ కనుక చూస్తే మీరు ఇక్కడ చూడవచ్చు, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేని వాళ్ళు సాంకేతిక కృత్రిమ మీద అంటే ఏఐని వినియోగించి పోర్టళ్ళు బిక్స్ను సృష్టించే ప్రమాదాలు ఉన్నాయి. సో ఏఐ గతంలో హెచ్సియు ల్యాండ్ విషయంలో హెచ్సియుకు సంబంధించి మరి ఏఐ ఎంత పని చేసిందో అందరికీ తెలుసు. హెచ్సియుల భూ వివాదంలో ఏఐ ఎంత ప్రభుత్వాన్ని ముక్కుతిప్పలు పెట్టిందో అందరికీ తెలుసు. సో మళ్ళీ అదే ఏఐని అడ్డు పెట్టుకొని ఈ భూభారతిని కనుక ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. భూభారతిని తప్పుదోవ పట్టిస్తారు, భూభారతిని మరి ఆగం చేసేటువంటి అవకాశం ఉంది. కొంతమంది రాజకీయ నాయకులు మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక మరి ఏఐని అడ్డు పెట్టుకొని టెక్నికల్ ఇష్యూస్ అని అదని ఇదని తప్పుల తడక భూభారతి అని చెప్పేసి మా మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తారు, మమ్మల్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సో దయచేసి ఈ ఏఐని ఎదుర్కొనే విధంగా ఖచ్చితంగా బగ్స్ను సృష్టించే ప్రమాదాలు కాబట్టి ఏఐని వినియోగించుకొని సర్వర్కు పోర్టల్కు భద్రత కల్పించాలంటూ ఏఐ సాయంతో ఎప్పటికప్పుడు సైబర్ సెక్యూరిటీ ఆడిట్ను నిర్వహించేలా నిఘా పెట్టాలంటూ ముఖ్యమంత్రి అధికారులకు సూచించాడు. కాబట్టి చూడాలి, ఎందుకంటే ప్రతిపక్షాలు ఎదురు చూస్తూ ఉన్నాయి ఈ భూభారత్ ఎట్లుండబోతుంది, ఈ భూభారత్లో ఏమైనా చిన్న మిస్టేక్ జరిగినా దాన్ని జనాల్లోకి తీసుకుపోవాలి, జనంలో ప్రచారం చేయాలని ప్రతిపక్ష విపక్షాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీ మరి ఈ భూభారతి పోర్టల్ని ఎంత పర్ఫెక్ట్గా అమలు చేస్తుంది, ఎంత నాణ్యతగా తీసుకొస్తుంది, ఎంత నమ్మకంగా ఈ భూభారతిని ప్రజలకు అందిస్తుంది అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఏదైనా లోపం దొరికినా తప్పులు బయటపడ్డా భూభారతిని మాత్రం ప్రతిపక్షాలు మరి కుక్కలు చెప్పిన ఇస్తరాలకు లెక్క చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే తప్పుడు ప్రచారం ఎవరైనా భూభారతి మీద చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతామని కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి సో ఈ పైలట్ ప్రాజెక్టుగా నడుస్తున్నటువంటి భూభారతిని మరి జూన్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంతవరకు దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది, ఎంతవరకు సైబర్ నేరగాల నుంచి సైబర్ సెక్యూరిటీ నుంచి మరి సైబర్ భద్రత నుంచి ఎట్లా కాపాడుకుంటుంది, ప్రతిపక్షాల విమర్శలు ఎట్లా కాపాడుతుంది భూభారత్ అనేది భవిష్యత్తులో చూద్దాం. మరి కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ధరణిని బంగాళాఖాతంలో కలిపినట్టు కనిపిస్తూ ఉంది. మరి ధరణి కంటే బెటర్గా భూభారతి ఉంటుందా, ఉంటే ఏ అంశాల్లో భూభారతి బెటర్గా ఉంటుంది, ఎందుకు ఉంటుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం భవిష్యత్తులో డిస్కషన్ చేద్దాం. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఇక భూభారతి కొత్త రెవెన్యూ చట్టాన్ని అయితే అమలు చేయబోతుంది తెలంగాణ వ్యాప్తంగా. యువ వికాసానికి సర్వర్ బిజీ సమస్యలంట, దరఖాస్తుల సమర్పణలో ఇబ్బందులు, 3 రోజులుగా సర్వర్ బిజీ